వాళ్ళు చెప్తున్నారు మేము భద్రాచలం చెప్పాము కానీ భద్రాచలం రామాలయం చెప్పలేదని వాళ్ళు డిఫెన్స్ తీసుకుంటున్నారు. నిర్వాహకులు ముగ్గురు మీద కేసు కూడా పెట్టాము. ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు మేము నిర్వాహకులు ముగ్గురు మీద కేసు కూడా పెట్టాము. దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళు చెప్తున్నారు మేము భద్రాచలం చెప్పాము కానీ భద్రాచలం రామాలయం చెప్పలేదని వాళ్ళు డిఫెన్స్ తీసుకుంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. అన్ని కోణాల్లో విచారించి త్వరలో తగిన చర్య తీసుకుంటాం. అందుకే మేము పోస్టర్స్, బ్యానర్స్, ప్యాంప్లెట్స్, తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసిన పోస్ట్ అన్నీ వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఏదైనా కేసులో ముద్దాయికి కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళ వర్షన్ చెప్పడానికి. సో ముద్దాయి వర్షన్లో ఎంతవరకు నిజం ఉంది అది కూడా వెరిఫై చేస్తాం. ఫిర్యాదు వచ్చింది, అన్ని విధంగా వెరిఫై చేసి తగిన చర్య తీసుకుంటాం.